చాలీసాలని జీతాలతోటి 2 సంవత్సరాల నుంచి కొట్లాడుతుర్రు. రేవంత్ రెడ్డి వస్తే మార్పు వస్తుందని ఏదో నమ్మిండ్రు, ఓట్లు వేసిండ్రు. మరి ఏంది పరిస్థితి? ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు? ఎవరన్నా కలిసిండ్రా ప్రభుత్వం వల్ల? ఎవరన్నా మీకు హామీ ఇచ్చారు ఏదన్నా? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము చెట్ల కింద వచ్చి టెంట్ల కింద కూర్చుంటే మమ్మల్ని గెలిపిస్తే మేము మీకు 18,000 ఫిక్స్డ్ శాలరీ చేస్తామమ్మా అన్నారు. ఇప్పుడు ఆయన గెలిచినాక ఆయన దగ్గరికి పోదామంటే మమ్మల్ని పట్టేస్తున్నారు. మా బతుకులేంది, మేము ఎట్లా బతకాలి? చిన్న 9,000 జీతంతో పిల్లలతో ఎట్లా బతకాలి, పిల్లలని ఎట్లా నడపాలి, ఇల్లుని ఎట్లా పోషించాలి అంటనని మేము అడుగుదామని పోయే వరకు మాకు 3 నెలల జీతాలు ఇస్తలేడు, ఇట్లా అడగనిస్తలేడు, మమ్మల్ని ముందరికి జారనిస్తలేడు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఆయన నేను వచ్చిన తర్వాత ధర్నాలకు అవి గతంలో చేయలేదు. నేను వచ్చిన తర్వాత మీరు ఏదున్నా మీ సమస్య ప్రభుత్వంతో చెప్పుకోవచ్చు, డైరెక్ట్ మంత్రులే కలుస్తారు మిమ్మల్ని ప్రజాభవన్లు అని చెప్పిండు. మీరు పోయే ప్రయత్నం చేశారు? పోయే ప్రయత్నం చేస్తే కూడా మమ్మల్ని అరెస్ట్ చేస్తుండ్రు సార్. మధ్యలోనే పట్టేస్తున్నారు. పర్మిషన్ ఇస్తలేరు. పర్మిషన్ ఇవ్వకుండానే మమ్మల్ని పట్టేస్తున్నారు. కంచెలు లేని పాలన చేస్తా, కంచెలు బద్దలు కొడతా అన్నట్టుగా అంటున్నాడు. అన్ని చేస్తున్నాడు ఆయన. ఈరోజు బతకనికనే కష్టం ఉంది. మేము జీతాలతో ఎట్లుండాలంటే మేము అడుగుదామని పోతే మమ్మల్ని ఇట్లా పట్టేస్తున్నాడు ఆయన. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు జీతం పెంచి మమ్మల్ని పని ఎంతనైనా చేయించుకోని జీతం పెంచు, నెలకు మాకు జీతం వెయ్యి అని చెప్పదామని పోతున్నాం మేము. ఆయన ఇంటలేడు. మరి ఏం చేయాలి? 2 నెలల నుంచి జీతాలు లేవు. మేము న్యాయమైన డిమాండ్స్ అడుగుతున్నాం. ఇక్కడ ఎవరు లేరు కాబట్టి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. వీళ్ళు ఎందుకు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు? మేము ఎవరికి అనట్లేదు కదా. ఇక్కడ పర్మిషన్ అదే మరి ఆశా వర్కర్స్ లకు మేము గత వారం 10 రోజుల నుంచి పర్మిషన్ అడుగుతున్నాం. మాకు పర్మిషన్ అసలు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? ఆశా వర్కర్లుగా గ్రామాలలో పనిచేయడానికి ఆశాలు కావాలా? కానీ మాకు న్యాయమైన డిమాండ్స్, మాకు వేతనాలు ఇవ్వమని చెప్పేసి అంటే అరెస్ట్ చేయిస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు? పర్మిషన్ ఇస్తామని చెప్పేసి నిన్న రాష్ట్ర నాయకులందరినీ పిలిపించి పర్మిషన్ ఇస్తామన్నారు. పొద్దంతా కూర్చోబెట్టుకున్నారు. పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి నైట్ వరకు కూర్చోబెట్టుకొని పంపించేసిండ్రు. అయినా సరే మేమేమో నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాము. మేము ఇక్కడ ఏం చేయట్లేదు, వెళ్ళిపోదామని చెప్పేసి అంటున్నాము. వీళ్ళు ఈ రకంగా ఆపడం అనేది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాము. వేతనాలు ఇవ్వాలి, మాకు పెండింగ్ ప్రాసెస్ ఇవ్వాలని చెప్పేసి గ్రామాలలో అనేక మంది ఎండల్లో పనిచేసుకొని చనిపోతున్నారు. కాబట్టి మా డిమాండ్స్ కొంచెం వచ్చినా కానీ ఏం చేయడానికి అయితే రాలేదు. ఇది పోలీసుల చూడడం మా మీద కరెక్ట్ కాదు. ఇది 20 సంవత్సరాలు కావస్తుంది మేము చేయబట్టి. 20 సంవత్సరాల నుంచి రూపాయి కొట్లాడంగా కేసీఆర్ ప్రభుత్వంలో ఒక 6,000 పెంచింది. CI2 నుంచి మేము ఈ ధర్నాలు మాకు కడుపు నిండా పెడితే మేము ఈ ధర్నాలు ఎందుకు చేపడతాము? ఈ రోడ్లపై నీకు ఎందుకు వస్తాము? మీరు ఈరోజు మేము న్యాయంగా ఇందిరా పార్కు దగ్గర కూర్చొని మా సమస్యలను చెప్పుకుందామని ఇక్కడికి వస్తే మమ్మల్ని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము ముందే పోలీసులను పెట్టి ఎక్కడోళ్ళని అక్కడ అరెస్ట్ చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు. గతం నుంచి కూడా చూస్తున్నాము. ఏర్పడిన దగ్గర నుంచి మీరు కొట్లాడుతూనే ఉన్నారు, అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఒక పక్కనేమో మహిళల అభివృద్ధి పెద్దపీట వేస్తుంది ప్రభుత్వం అని చెప్తున్నాడు. మహిళలందరినీ కోటీశ్వరాలని చేస్తా అంటున్నాడు. మిమ్మల్ని ఏమో రోడ్ల మీద ఇట్లా తిప్పుతా ఉన్నాడు. ఏమనిపిస్తుందండి? మేము మహిళంగా కామేమో అనిపిస్తుంది. మేము ఇప్పుడు మహిళలకు పెద్దపీట ఉచిత బస్సు ఇచ్చారు, ఫ్రీ బస్ పెట్టాడు. మహాలక్ష్మి అట్టే పోయింది. తర్వాత మహిళలకు మేము మహిళలతోటి పనిచేస్తున్నప్పుడు మేము మహిళలుగా గుర్తించట్లేదు ఈ ప్రభుత్వం. మేము మహిళలం కామనుకుంటున్నది రేవంత్ రెడ్డి. మేము ఒక మహిళలమని గుర్తిస్తే మమ్మల్ని ఈ విధంగా సతాయించాడు. నీవు మా దగ్గరకు వచ్చి ఓట్లేసి మన ఎట్లా బతిలాడుకున్నావో అదే విధంగా 2.5 ఏళ్ళు కావస్తున్నది. 2.5 ఏళ్ళు కావచ్చినా కానీ ప్రభుత్వము ఆశా వర్కర్లకు పెంచకపోగా పైగా మళ్ళీ మీదకించి లెప్రసీ అవన్నీ మొత్తం పల్స్ పోలియో ఎగ్జామ్ డ్యూటీలు ప్రతి ఒక్కటి గ్రౌండ్ లెవెల్ నుంచి మొత్తం మేమే చేస్తున్నాం, ఆశా వర్కర్లే చేస్తున్నాం. కానీ ఆ డబ్బులు ఇవ్వకపోగా మళ్ళీ జీతాలు పెండింగు, ఆ సర్వే డబ్బులు పెండింగు, తర్వాత వచ్చేసి పెంచడం కూడా గంగలో కలిపిండు. ఇట్లాంటి దృష్టిని ఈ ప్రభుత్వం చేస్తున్నది. ఈ ప్రభుత్వము మరి ప్రజాపాలన అంటుందో దిక్కు, ప్రజాపాలన అంటుంది, తెలంగాణను అభివృద్ధి చేస్తానంటుంది. కానీ ఆడబిడ్డలు బయటికి వచ్చి ఆ సమస్యలు చెప్పుకుందామంటే ఎక్కడ అరెస్ట్ చేస్తారు. గతంలో చెప్పిండు సమస్యలు ఏ ఉన్నా కూడా ప్రజలందరూ డైరెక్ట్ రావచ్చు, ప్రజాభవన్లో మంత్రులు ఉంటారు, అందరికీ వెసులుబాటుగా అందరికీ అందుబాటులో ఉంటారు, మీరు కంచెలు బద్దలు కొట్టినాం మేము వచ్చిన తర్వాత అని చెప్పి మాట్లాడిండు. ఈరోజు ఎందుకు ధర్నా చౌక్లో కనీసం ధర్నాకు కూడా పర్మిషన్ ఇవ్వలేనటువంటి స్థితి వచ్చింది?
కంచెలు పగలగొట్టడం ఎందుకంటే అది ఫస్ట్ స్టార్టింగ్ లో కాబట్టి ఆ రేవంత్ రెడ్డి వచ్చిండు ప్రజాపాలన అని ప్రజలు అనుకోవడానికి కంచెలు పగలగొట్టింది తప్ప ఈ రోజు ప్రజాపాలన కనిపిస్తుందా మీకు? కనిపించట్లేదు. ఎక్కడ ప్రజాపాలన కనిపించట్లేదు. ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని ఇస్తా అని చెప్పిండు. ఏమీ ఇవ్వట్లేదు. అటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బందులు చాలా ఎక్కువైపోయినాయి ప్రజల్లో. రకరకాల ఇబ్బందులు ఎదురైనాయి. రేట్లు పెరుగుతున్నాయి, అనుకూలంగా లేవు. ఇప్పుడు గ్యాస్ రేట్ ఎంత ఉంది? ఇప్పుడు ముడి సరుకులు అక్కడ నుంచి యుద్ధాలు ఏదో ప్రకటించిండ్రు అక్కడ. ఇక్కడ మనం గ్యాస్ కొనుక్కోవాలంటే 1100, 1200, 1500 బ్లాక్లో పెడితే 2000 పెడితే దొరకట్లేదు. మరి అట్లాంటి పరిస్థితుల్లో మేము ఆశా వర్కర్లము 9000 జీతంతో ఏం కొనగలము? నిత్యావసరాల వస్తువులు ఏం తక్కువ ఉన్నాయి రేట్లు. ఒక నూనె ప్యాకెట్ కొనాలంటే 230 రూపాయలు ఒక లీటర్ నూనె ఆయిల్ ప్యాకెట్. మీలాంటి వాళ్ళు ఇట్లా ధర్నాలు చేసి మాకు అంటే మేనిఫెస్టోలో పెట్టిన అంశాల గురించి మీరు ప్రస్తావిస్తుంటే పైసలు లేవంటుండు, గాంధీ విగ్రహాలు అంటుండు, మూసి బ్యూటిఫికేషన్ అంటుండు, అందాల పోటీలు, ఇవన్నీ చూసిర్రు మీరు. ఎట్లా ఏమన్నా సంబంధం అనిపిస్తుందా దానికి దీనికి ఎట్లా సంబంధం? ప్రజాపాలన అంటే ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి. ఒక పక్క పైసలు లేవు అంటుండు. మరి ఒక పక్క పైసలు లేనప్పుడు నీకు రోడ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, పార్కులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజల భూములు గుంజుకొని పార్కులు చేస్తున్నావు. రైతులకు ఒక్కర అద్దెక్కర ఉన్న వాళ్ళ దగ్గరకు లాక్కుంటున్నావు. ఇది ఎక్కడ ప్రజాపాలము? ఇది ఎక్కడ న్యాయం? ఇంకో మూసీ నదులు అంటావు, విగ్రహాలు అంటావు అని వాటికి ఉన్న డబ్బులు మరి ప్రజలకు ఇవ్వడానికి లేదా? మంచి వైద్యం అందించు. హాస్పిటల్లోకి పోతే గోళీ లేకుండా పోతుంది. ఇప్పటి వరకు ఒక ఐడీని దెబ్బ తాకితే ఐడీని కూడా లేకుండా పోతుంది, మెడిసిన్ లేకుండా పోతుంది, ఒక బీపీ టాబ్లెట్ లేకుండా పోతుంది. కానీ బీపీ షుగర్ ఇప్పుడు ఈరోజు ఎన్సీడీ స్క్రీనింగ్ ఆన్లైన్లో కొట్టిపిస్తున్నారు. ఆన్లైన్లో కొట్టి ఆశా వర్కర్ల కళ్ళు వీక్ పోతున్నాయి, ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఆశా వర్కర్లకు షుగర్ బీపీలు కూడా అటాక్ అయినాయి. మరి నువ్వు ప్రజాపాలన ఎక్కడుంది? ప్రజలకు చేసే సేవల్లో ఉండాలి ప్రజాపాలన. రోడ్లలో, పార్కులలో, నువ్వు వేసే కంపెనీలలో కాదు. అభివృద్ధి అంటున్నావు, యువతకు నువ్వు పని కల్పిస్తాను అంటున్నావు, కలిపి. కానీ ప్రజల భూములు లాక్కొని కాదు, ఎక్కడైనా భూములు గవర్నమెంట్ భూములు ఉంటే అక్కడ పెట్టి కలిపి. కానీ ఇంత దారుణంగా ఈ ప్రజాపాలనని ఎట్లా అంటారు దీన్ని? ఆశా వర్కర్లు ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఫస్ట్ మాకు 18,000 వేతనం చేయాలి. నువ్వు ఇచ్చిన మాటనే మాకు 18,000 వేతనం చేయాలి. ఫిక్స్డ్ వేతనం చేయాలి. ఆశా వర్కర్ల పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి. అట్లానే సెకండ్ ఏఎన్ఎంలుగా చదివిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని సెకండ్ ఏఎన్ఎంలో తీసుకోవాలి. అట్లానే ఈ టార్గెట్లనే ఉన్నారు, టార్గెట్లు ఎత్తేయాలి. తర్వాత వచ్చేసి తక్షణం నువ్వు ఈ సాయంత్రంలోగా నీవు ఉన్న ఏవైతే జీతాలు పెండింగ్లో ఉంచావో అవి విడుదల చేయాలి. చేయకపోతే పరిణామాలు చాలా దారుణంగా ఉంటుంది. రేపు బంద్ చేసి సమ్మెలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. నువ్వు 10 ఏళ్ళు కలగంటున్నావు, నీదేందో సంగతి నెక్స్ట్ ఎలక్షన్లో చూసుకుంటాం. ఆశా వర్కర్ల సత్తా ఏందో చూపిస్తాం.